నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నేను శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ రోజున మనం చర్చించుకుంటున్న విషయం పేర్ని నాని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత పరుష పదజాలంతోనూ తీవ్రమైన వ్యాఖ్యానాలతోనూ మాట్లాడుతున్నాడు అని చూసుకుంటే, ఇంకా వైసీపీ ఇంత ఫ్రస్ట్రేషన్ గురవుతుందా అన్నట్టుగా ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది, మనం కళ్ళు మూసుకుందాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వచ్చి రాగానే. అంటే ఆయనకి ఎంత అసహనంగా ఉన్నారంటే ఎదుటివాడి విజయాన్ని అంగీకరించలేరు, వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక ఎందుకు ఓడిపోయాము అనేది అర్థం చేసుకోకుండా ఆ ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఇది వాళ్ళు చేస్తున్న తప్పు. ఇంకో రెండోది, దానికి తప్పు మీద తప్పు ఏం చేస్తారంటే రాష్ట్రపతి పాలనే కావాలంటున్నారు ఏకంగా. ఇక్కడ ఏదో విధ్వంసం జరిగిపోతున్నట్టు, అరాచకాలు జరిగిపోతున్నట్టు, హత్యలు మానభంగాలు జరిగిపోతున్నట్టు ఇవన్నీ జరిగినాయి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే. అంటే ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే వణికిపోయిన పరిస్థితి ఎవరైనా సరే కూడా. అలాంటి భయానకమైన పరిస్థితులను తీసుకొచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఇవాళ ఆ చేసిన పనిని, వాళ్ళు ఏం చేశారో, అది ఎలా చేశారో, ఎంత విధ్వంసం చేశారో దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద బుర్ర చల్లడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చక్కగా పరిపాలన సాగుతోంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ ఐటీ రంగం కానీ, మిగతా పారిశ్రామిక రంగం కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ చక్కగా దేనికి అదే ఒకదాని వెనక అభివృద్ధి బాట పడతా ఉంటే, ఈయన మాత్రం ఇంకా ఏదో ఇక్కడ మేము చేసాం గొప్పగా, వీళ్ళు వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా అస్తవ్యస్తం చేసేశారు అంటే ఇంకా ఎంత దారుణంగా ఈ విషయాల గురించి వాళ్ళు లేనిది ఉన్నట్టు లేనట్టు మాట్లాడుతున్నారో ఇప్పటికి కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళినా అది బలప్రదర్శనగానే మార్చారు. పైగా విధ్వంసం సృష్టించారు. ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధం చేసేసి ఒక వ్యక్తి అయితే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో చనిపోవడం కూడా జరిగింది. అలాగే కొంతమంది ఇలా టైర్ల కింద చనిపోవడం, ఈ రకమైన పనులు చేస్తూ కూడా ఇంకా వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం. మా కోసం ప్రజలు వస్తున్నారు, మా కోసం మా మీద అభిమానంతో వస్తున్నారు. అభిమానంతో వచ్చేటట్టయితే ఒక బహిరంగ సభ పెట్టుకోవడం, నీ బలప్రదర్శన చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంటని ధ్వంసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడైతే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద 70 ఏళ్ళ ముసలాడు ఇంకెన్నాళ్ళు బతుకుతాడు అన్నట్టు కూడా మాట్లాడాడు ఈయన. ఇవాళ ఇంకో మాట పేర్ని నాని గారు తెలుసుకోవాలి ఏంటంటే, ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడిలాగా ఆలోచిస్తాడు, ఒక యువకుడిలాగా పనిచేస్తాడు, 18 గంటల పాటు పనిచేస్తాడు, అలుపెరగని నిత్య శ్రామికుల్లా ఈ రోజు కూడా కష్టపడతాడు ఆయన. అలాగే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన సందర్భం ఉందా? పరదాలు కట్టి తిరిగాడు, బటన్ నొక్కాడు, ప్యాలెస్కి వెళ్ళి పడుకున్నాడు, అంతకుమించి ఏముంది? ఇప్పుడు కూడా అంతే కదా. అధికారంలో ఉన్నంతసేపు తాడేపల్లి, అధికారం వెళ్ళిన తర్వాత బెంగళూరు, ఇంకెంతకంటే ఏముంది? అక్కడ ఇక్కడ తిరగటం తప్పితే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నది ఏదో పనిచేసింది లేదు. అప్పుడు కూడా వరి పొలాల్లో ఏదో ఒక పంట నష్టం జరిగిందంటే ఒక స్టేజ్ చేసుకుని మరి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ లాగా అక్కడ ఆ పంటని చూసి ఆ రైతుల్ని అప్పటికప్పుడు ఏదో పరామర్శించి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా ప్రజలతో మమేకమయ్యి చేసిన సందర్భం లేదు, అభివృద్ధి లేదు. ఈయనుండగా ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక పరిశ్రమ కానీ ఏది తెచ్చింది లేదు. ఒక ఫిష్ మార్కెట్ ఎక్కడైతే పులివెందులో తీసుకొచ్చాడు తప్ప ఒక ఫిష్ ఆంధ్రాని పెట్టాడు, ఫినిష్ ఆంధ్ర చేశాడు. ఇది అతని పరిపాలన. ఇది అలా చేసి కూడా ఇంకా ఏదో తమ సమర్థించుకుంటా మేము ఉన్నప్పుడు ఎంతో గొప్పగా జరిగింది, ఇప్పుడు అది లేదు అని చెప్పడానికి. ఇప్పుడు ఏకంగా ఈ పేరు నాని అయితే ఇంకొక కొడాలి నాని తెరమరుగయ్యాడు, అలాగే వల్లభనేని వంశీ తెరమరుగయ్యాడు, బోరుగడ్డ అనిల్ యాదవ్ వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళగా తెరమరుగయ్యేటప్పటికి అంత తెరమరుగవడం అంత జైలు పాలు అవుతున్నారు ఒక్కొక్కళ్ళగా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీకి ఎవరో ఒకళ్ళు వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు పేర్ని నాని దింపారు. ఆయన చేసే పనులు అంత కాదు. ఫోన్లో మాట్లాడుతా ఏదో నిన్నగాక మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో హారికని ఆవిడని మీద దాడి జరిగిపోతున్నట్టు లేనిపోయిన అద్భుత కల్పనలు సృష్టించి ఆవిడ కావాలని సెల్ఫ్ కాల్ చేసుకుని తిరిగి టీడీపీ మీద బురజల్లే కార్యక్రమం. ఇప్పుడు ఆవిడ అడ్డు పెట్టుకుని ఒక బీసీ అనే కార్డు ఆడుకుని ఏదో చేయాలని చూశారు. అలాగే లోకేష్ మీద ఇదంతా నెట్టేయాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ బయటపడే కొద్దీ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ రకంగా ఈ రోజు తట్టుకోలేక ఇప్పుడు బాగా చంద్రబాబు నాయుడు వయసు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరో వైసీపీ నాయకుడైతే నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, ఏకంగా మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికెళ్ళి ఈడ్చి లోపల నుంచి బయటకు ఈడ్చి అక్కడికక్కడే మేము రఫా నరికి చూపిస్తాం అని బెదిరిస్తున్నాడు ఇప్పటికే. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఎంత బెదిరిస్తున్నాడు అంటే ఎంతగా తెగించారని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా ఒక రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా చేయకపోతే మంచితనం చేతకాంతనం అయిపోతుందని ప్రజల్లో ఒక భావన కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ పందా మార్చుకుని
ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలు అర్థం చేసుకుని ప్రజల కోసం పనిచేస్తే మంచిది. అలా కాదని ఇప్పటికి కూడా మేము రఫాడిస్తాం అనే విధంగానే మాట్లాడతా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో పేర్ని నాని లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నమస్కారం. మీ జయ.